హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను హారిక. ప్రయాగ్రాజ్ కుంభమేళ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూ బయటకు వస్తూనే ఉంది. రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే అక్కడ చాలా స్కామ్లు జరుగుతున్నాయి, సరైన సదుపాయాలు లేవు, తిండి కూడా సరిగ్గా దొరకట్లేదు. ఈవెన్ ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే 500 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే రీసెంట్ గా మనం ఇంకా యాక్సిడెంట్ల విషయంలో కూడా చాలా మాట్లాడుకున్నాం అండ్ జరిగినాయి కూడా. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అసలు రైల్వే సిస్టమ్ నుంచి అసలు సరిగ్గా పనిచేయట్లేదు, రైల్వేస్ అసలు సరిగ్గా రావట్లేదు, ఒక్క రైలు కూడా టైంకి రావట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే రీసెంట్ గా ఢిల్లీలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 18 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం అంటే అంటే దైవ భక్తితో అక్కడికి వెళ్లే ప్రయత్నంలో ఇలా చనిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం సరైన రైళ్లు రాక ఇంకా రద్దీ పెరిగింది అని చెప్పేసి మనకు వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి. సో ప్రస్తుతం దీని గురించి మరి నిజంగానే ఇక్కడ ట్రైన్ల పరిస్థితి అలాగే ఉందా లేకపోతే ఫ్రీగా ఉందా అనే క్వశ్చన్ మేము రేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటిది ఏం జరగట్లేదు, చాలా సాఫీగా జరుగుతున్నాయి అని చెప్పేసి వైఎస్ బాలకృష్ణ గారు చెప్తున్నారు. మరి ఆయన మాటల్లోనే విందాం. గురుగారు గురుగారు మీరు చెప్పండి, నిజంగానే మాకు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ట్రైన్ల అద్దాలు పగలగొట్టే విజువల్స్ ఉన్నాయి అండ్ ప్రజలు అంటే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొట్టుకోవడం చూస్తున్నాము, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, ట్రైన్ల పైన దాడులు చేస్తున్నారు అని చెప్పేసి వీడియోలు వస్తున్నాయి. ఎంతవరకు ఇవన్నీ కరెక్ట్ అంటారు? ఇవి ఎప్పుడు జరిగినాయి? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గరుడాగడ సుచిత్రస్తు. నేను మీకు ఫస్ట్ లో ఒక వీడియో పెట్టాను, మీకు గుర్తుందో లేదో. లైవ్ లో మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎవరు రావద్దండి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మన దాంట్లోనే మాట్లాడా. ఆ టైంలోనే చెప్పాను నేను, రైలు అద్దాలు పగలగొట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అప్పుడు చెప్పాను నేను. అది దాదాపుగా చెప్పి కూడా 2-3-4-5 డేస్ అయినట్టుంది. ఐ థింక్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదమ్మా. అలహాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇది వరకు వెహికల్స్ లోపలికి రానిచ్చే వాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ఇన్ సిటీలో కూడా వెహికల్స్ వస్తున్నాయి. రష్ పూర్తిగా అయితే ఉంది కానీ అంత హెవీ రష్ అయితే ఏం లేదు. సంగమానికి వెళ్లి స్నానం చేసేంత అనుకూలంగానే ఉంది. కాకపోతే పౌర్ణమి దాకా కాస్త ఇబ్బంది అనిపించింది, కానీ ఆ తర్వాత నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఉందమ్మా. ఈ దేనికి ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు, అద్దాలు కొట్టేస్తున్నారు, రైళ్లు ఖాళీ దొరకట్లేదు అని. ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. అలహాబాద్ ప్రశాంతంగా వచ్చి స్నానం చేసి వెళ్ళొచ్చు. 26వ తారీఖు దాకా ఎలాగో కుంభమేళా ఉంటుంది కాబట్టి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. కాకపోతే అయోధ్యలో మాత్రం దర్శనానికి ఒక 4-5 గంటలు టైం పడుతోంది. ఆ తర్వాత వారణాసి సిచ్యువేషన్ వచ్చేప్పటికి కాస్త రూములు అయితే దొరకటం లేదు. అంటే ప్రతి సంవత్సరం ఉండేటువంటి సిచ్యువేషన్ ఇది వారణాసిలో శివరాత్రి టైంలో. అసలు రూములు అయితే సరిగ్గా దొరకటం లేదు. దర్శనం కూడా దాదాపుగా నిజం చెప్పాలంటే 24 అవర్స్ పడుతుంది. చాలా చాలా రష్ గానే ఉంది. అలహాబాద్ స్థితి వరకు అయితే ఏ దిగులు లేదమ్మా, ఏ ఇబ్బంది లేదు. ఎవరు అంటే గురుగారు ఇప్పుడు ప్రయాగ్రాజ్ కి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు స్టార్ట్ అయ్యే వాళ్ళు భయపడుతున్నారు ఈ ట్రైన్ల విషయంలో చూసి. అంటే ఆ దాడులేంటి, ఆ తొక్కిసలాట ఏంటి, రీసెంట్ గా ఢిల్లీలో చూసాం 18 మంది చనిపోయారు తొక్కిసలాటలో. ఇలాంటివన్నీ చూసి కొంతమంది భయపడుతున్నారు. దీనికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అసలు తొక్కిసలాట అయితే నాకు తెలిసి లేదు, ప్రస్తుతం లేదు, అసలు లేదు, ప్రస్తుతం కాదమ్మా. ఈ 5 రోజుల నుంచి కూడా అసలు అలహాబాద్ చాలా ఫ్రీగా ఉంది. ఓకే, ఇక ముందు కూడా ఫ్రీగా ఉంటుంది అంటారు? ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందు వెహికల్ సిటీ లిమిట్స్ దాటడానికే, సిటీలోకి ఎంటర్ అవడానికే ఒక 20 కిలోమీటర్ల ముందే జామ్ అయిపోయేవి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదమ్మా. సిటీ ఇన్ సిటీలోకి వచ్చేస్తున్నాయి వెహికల్స్. అంతకు ముందు పడవలు కూడా కాస్త బ్లాక్ చేశారు కొద్ది రోజులు, ఇప్పుడు అవి కూడా మూవ్ అయిపోయినాయి. బోట్ లో కూడా వెళ్ళి త్రివేణి సంగమం స్నానం చేయొచ్చు. ఎందుకంటే మెయిన్ ఇదేంటంటే సాధువులు గాని, ఆ తర్వాత అఘోరాలు గాని వీళ్ళంతా ఎప్పుడో 75-80% వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడంతా ఫుల్ ఖాళీగానే ఉంది అలహాబాద్.
ఓకేనా? ఈ 26వ తారీఖు దాకా కుంభమేళా కోసం వచ్చేవాళ్ళు స్నానం చేసి ప్రశాంతంగా స్నానం చేయొచ్చు. గంటలు గంటలు చేయొచ్చు ఒక్కొక్కళ్ళు. ఏటిగులు లేదు. హైదరాబాద్ నుంచి వస్తున్నారా లేదు విజయవాడ నుంచి వచ్చినా ఎవరైనా సరే ప్రశాంతంగా వచ్చి స్నానం చేయొచ్చు. ఒక వారణాసి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. కాస్త ఆలోచించుకొని ప్రయాణం చేయండి. అంటే శివరాత్రి టైం కాబట్టి. అంటే నార్త్ వెళ్లే ట్రైన్స్ అన్ని ఇలాగే ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఎక్కువగా రష్ ఉండడము, ఈ అసలు సరైన ట్రైన్స్ లేవు అంటున్నారు. అంటే నార్త్ వెళ్లే ట్రైన్స్ ఇబ్బందిగా ఉన్నాయి అంటే అమ్మా మీకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం రావాలనుకో మా వారణాసికి, నాగపూర్ అలాగే రావాలి, ఆ వేలోనే రావాలి. కాకపోతే హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రైన్ ఈ శివరాత్రి మూమెంట్ ఎక్కువగా రష్ ఉంటుంది కాబట్టి ట్రైన్లు కాస్త అటు ఇటు మారుతూ వెళ్ళటం వల్ల కాస్త రష్ గా ఉంటుంది. కానీ బట్ అంత రష్ మనం మీకు టీవీల్లో చూపించేంత రష్ అయితే మాత్రం నాకు తెలిసిలేదు. ఓకే గురుగారు, రిజర్వేషన్స్ దొరక్క ఏదన్నా వెయిటింగ్ లిస్టులు ఉన్నాయేమో కానీ మీద పడి కొట్టుకునే అంత రష్ అయితే మాత్రం లేదమ్మా. ప్రశాంతంగానే ఉంది. ఏమే అసలు నేను వార్తలకి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ఓకే అమ్మా, మనం సో చూసారు కదా అఘోరా వైఎస్ బాలకృష్ణ గారు చెప్పినట్టుగా అసలు ఎలాంటి ఇబ్బందులు లేవు, ట్రైన్లు సరిపడా వస్తున్నాయి ప్రస్తుతం అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా కానీ మనకు వీడియోలో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు విజువల్స్ లో కూడా ప్లే అవుతున్నాయి చూడండి. దారుణంగా కొట్టుకుంటున్నారు, దాడులు జరుగుతున్నాయి, ట్రైన్ అద్దాలు పగలగొడుతున్నారు. ఇవన్నీ ప్రీవియస్ గా జరిగినాయి, అంటే మొన్నటి వరకు జరిగాయి. కానీ ఇప్పుడు గత 5 రోజులుగా అసలు ఇలాంటిది ఏం లేదు, చాలా సాఫీగా జరిగిపోతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కుంభమేళ సాగుతుంది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి స్నానాలు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే అంటే అప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఎక్కువగా జనాలు అంటే దాదాపు కోట్లలో ప్రయాణించారు. అండ్ అక్కడ ఈవెన్ ప్రయాగ్రాజ్ లో కూడా అఘోరాలని అక్కడికి వచ్చే సాధువుల్ని చూడ్డానికి ప్రజలు అక్కడే ఉండిపోవడం వల్ల ఇలాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు అని అయితే అంటున్నారు. సో ఇది ఇప్పుడు